జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావలసినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ, అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కూడా వారు కూడా సహకరిస్తారని చెప్పారు. ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే రకంగా 21వ తారీఖు మన యొక్క రీజనల్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటిది నా మిత్రులు, నాకు చిన్ననాటి నుంచి స్నేహితులైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం కాబట్టి వారు ప్రధానంగా వారు ఉంటారు. మా చైర్మన్ గారు కొరకల నారాయణ గారు వస్తున్నారు. మా పార్టీ పెద్దలు మాజీ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు వారు కూడా వస్తున్నారు. పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇలా ఎందుకంటే ఇది ముహూర్తం టైంలో అసెంబ్లీ ఉంది కాబట్టి రాయేశ్వరే కుర్చీ అంటే బాబు ఉంది కాబట్టి అదే అని చెప్పేసి ముందు అనుకోవడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఏర్పాట్లు మంచి చెడ్డ ఎట్లున్నాయనే ఉద్దేశంతో మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క విషయాలను పాల్పంచుకోవాలని మన ఆఫీసులోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలాసేపు మీరు అందరూ ఉన్నారు, కొంత ఆలస్యం కూడా అయింది, మన్నించండి. నాకు ఉన్నటువంటి దీంట్లో జర్నలిస్ట్ మిత్రులుగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో పెద్దలందరితో కూడా ఎక్కడైనా మనకు అవసరమైనప్పుడు కూడా మీలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది ఇంకా చేయడం, లేకపోయినట్టయితే మన కుటుంబాల్లో ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ల ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయిలైనా సరే మీతో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా 1977లో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాతారావు గారు మార్గదర్శకులు గారు చాలా గౌరవప్రదంగా పనిచేశారు. విద్యార్థులంటే నాకు ఎంతో ఇష్టం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు. కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్టు కుటుంబానికి కూడా ఉడతా వ్యక్తిగా నేను ఖచ్చితంగా ఉపయోగపడాలా, ఆ రకంగా ప్రయత్నం చేస్తానని ముందుగా ఒక మాట ఇస్తున్నాను. 2, ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకి కూడినటువంటి సంస్థ. అది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా ఉంటాం. రండి ఉంటాం. కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని, వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు, గోతుల రోడ్లలో ప్రయాణించి అవి చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా తట్టడు పట్టేసినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ప్రయాణికులు కానీ, ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు. ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఒకటి, ఆర్టీసీలో ఇవాళ సుమారుగా 8 నుంచి 10,000 మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు,
8,000 పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది. వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటా ఒకటి వైపు. రెండోది, లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మూడోది, సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ, అదే రకంగా పెద్దలు రామనారాయణ గారు మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసి సిద్ధాంతం కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా రూరల్ ఆర్టీసీ చైర్మన్గా ఇవ్వడం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. నుంచి నాకు పరిచయం ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ పార్టీని చాలా బలోపేతం చేసినటువంటి వ్యక్తి. మామూలుగా నెల్లూరు జిల్లాలో మేము ఈ ఊరికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది సురేష్ అన్న ఒక్కళ్ళే. సురేష్ అన్న అంటేనే బీజేపీ అనే విధంగా ఆ రోజుల్లో ఉన్నది. అటువంటి టైంలో నన్ను బీజేపీలోకి వారు ఆహ్వానించారు. కానీ ఆ రోజు నా కుటుంబ పరిస్థితుల రీత్యా నేను రాలేకపోయినప్పటికీ ఈరోజు అన్నతో కలిసి పనిచేయడం అనేది నిజంగా నా అదృష్టం. దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి ఈరోజు కూడా ఎటువంటి వ్యాపారాలు కానీ ఎటువంటి ఇది లేకుండా పార్టీ కోసమే ఆయన చేసినటువంటి వ్యక్తి. వారికి ఈ విధంగా ఇవ్వడం అనేది సముచిత న్యాయం. ఇంకా ఆయన మరింత పెద్ద పోస్టుల్లోకి వెళ్ళి మా అందరికీ ఆయన మార్గదర్శిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.